హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మేఘ సందేశం. వాటిని చూస్తూ తనలో తను ఆస్వాదించింది. అన్యమనస్కంగానే రెడీ అయింది. అమ్మ టిఫిన్ పెట్టు, ఆకలేస్తుందంటూ మొబైల్లో ఒకసారి వాట్సాప్లో చెక్ చేసింది. శ్యామ్ నుండి మెసేజ్. మహానుభావుడు పాపం మెసేజ్ చేశాడే అనుకుంటూ ఓపెన్ చేసింది. రాత్రే వచ్చిన మెసేజ్. హాయ్, ఎలా జరిగింది మీటింగ్? అరే, నీ గురించి ఇప్పుడు వాట్సాప్లోకి వచ్చాను. ఈరోజు మొత్తం హాస్పిటల్లో పనితో ఊపిరాడకపోయినా నీ పెళ్లి చూపుల గురించే ఆలోచిస్తున్నా. ఇప్పటికి తీరింది. కరెక్ట్గా తన ఎగ్జిట్ అయినప్పుడే శ్యామ్ మెసేజ్ ల్యాండ్ అయింది. నేను మెసేజ్ టైప్ చేస్తుంటే వెళ్ళిపోయావా? అవునులే, మాతో ఇక పనేముంది అని బిక్కమొహం ఎమోజీ. అది చూడగానే పక్కున నవ్వు వచ్చింది బామకు. ఎంత మంచిగా మెసేజ్ చేశాడా! అయ్యో, అనవసరంగా అపార్థం చేసుకున్నానే అనుకుంటూ మెసేజింగ్ మొదలుపెట్టింది. ఏంటి బామ అంతలా నవ్వావు? ఎవరు? పూరీ ప్లేట్ టేబుల్ మీద పెడుతూ అడిగింది రమ. డాక్టర్ బాబు అంది టక్టక మెసేజ్ చేస్తూ. అంటే అర్థం కానట్లు అడిగింది. అదేనమ్మా, శ్యామ్ సుందర్. ఓకే, నీ మొహంలో ఉత్సాహం చూసి అతనే అనుకున్నాను. మనం గ్రూప్ నుండి మరలా ఏదన్నా పాట పెట్టాడా? ఆసక్తిగా అడిగింది. లేదమ్మా అంది మెసేజింగ్ కంటిన్యూ చేస్తూ. తిను, చల్లారిపోతుంది అని మరో పూరి తీసుకురావటానికి వెళ్ళింది రమ. నిన్న జరిగిందంతా బ్రీఫ్గా శ్యామ్కు మెసేజ్ పెట్టింది. ఓ వండర్ఫుల్, బాగా జరిగిందిగా, కంగ్రాచులేషన్స్. అవును, అంతా బాగానే జరిగింది. కొంచెం టైం పట్టేటట్లు ఉంది. ఎవరికి? ఇద్దరికీ. ఇంత మంచి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు? అబ్బో, నన్ను చూడలేదు, ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ అన్నీ తెలిసినట్లే మాట్లాడుతున్నారు. చూస్తేనే మాట్లాడితేనే అర్థం అవ్వాలా? ఇన్నాళ్ళుగా మన మధ్య జరుగుతున్న ఈ మెసేజ్ చాటింగ్తో మనకు ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియలేదా? ఏంటి బామ్మ మౌనం? బాల్య స్మృతులు, మన అభిరుచులు, కెరియర్, మన ఫ్యామిలీ గురించి మనం షేర్ చేసుకోలేదు. నిజం చెప్పు. అవును, మనం చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగిన ఫ్రెండ్స్ లాగానే అనిపిస్తోంది. నాలో ఉన్న కొన్ని బిడియాలు భయాలు నాకు మీతో ఇంటరాక్ట్ అవ్వటంలోనే తెలిసాయి. అమ్మయ్య, నా పాయింట్ ఒప్పుకుంటున్నారు. మరి నీ గురించి చెప్పవనా? ఏమిటో అవి? మీరు ఓ మంచి కూతురు, ఫ్రెండ్, ప్రొఫెషనల్. అలా ఎలా చెప్పేస్తారబ్బా? మీరు ప్రతిదీ మీ కుటుంబంలో పంచుకున్నానని చెప్పటంతో మీరు మంచి కూతురు అని అర్థమైంది. నాతో ఇంటరాక్ట్ అయ్యే విధానం, చక్కని ఫ్రెండ్ అని అర్థమైంది. ఇన్ని రోజులుగా ఉద్యోగుల గురించి నువ్వు చెప్పిన విషయాలనే నీకు ప్రొఫెషన్ మీద కమిట్మెంట్ అర్థమైంది. కాబోయే ఇంత అనాలిసిస్, గ్రేట్ మెసేజ్తో పాటు 4 క్లాప్స్ బొమ్మలు కూడా యాడ్ చేసింది బామ. అమ్మో, ఇన్ని చప్పట్లక్కర్లేదు. ఇది ఎవరికైనా సాధ్యమయ్యే విద్యే. కావాలంటే నా గురించి ట్రై చెయ్యి, నీకే అర్థమవుతుంది. నాకు అంత సీన్ లేదు. ఏమీ కాదు, ట్రై చెయ్యి, కమాన్. డౌన్ టు ఎర్త్ పర్సన్, గుడ్ డాక్టర్, స్వీట్ సన్. రైటేనా అని చెప్పింది. అదేమో నాకు తెలియదు, కానీ నాకు కోపం వచ్చింది. అలిగిన ఎమోజీ వేశాడు శ్యామ్. అయ్యో, ఎందుకు? గాబరాగా మెసేజ్ చేసింది. ఆ లిస్టులో గుడ్ ఫ్రెండ్ అని లేదుగా. ఓ సారీ, అది అసలు ఫస్ట్ చెప్పాలి. ఇదే అడిగి విందు చేయించుకోవటం అంటే. నీతో అంతే. ఓ సారీ, అదే అసలైనది, మర్చిపోయాను. మాటలు బంద్ చేసి నాతో కటీఫ్ చెప్పొద్దు ప్లీజ్. అమ్మో, నీతో కటీఫ్ ఎప్పటికీ జరగదు. ఇంత మంచి ఫ్రెండ్ ఎక్కడా దొరకేను. అమ్మయ్య, థ్యాంక్ యూ. ఎప్పుడో దాటిపోయిన బాల్యం చిలిపిగా తొంగి చూసింది వారి మధ్య. ఓకే, చూసావా, ఇందాక నన్ను పొగిడావు. ఇప్పుడు నువ్వు నా గురించి ఎలా చెప్పావో. అవును, అలా అనలైజ్ చేసి నీ గురించి చెప్పటం నాకే ఆశ్చర్యంగా ఉంది. మీ గురించి సరే కానీ, ఇంతకు మ్యాచ్ గురించి ఏంటి అప్డేట్స్? ప్రొఫైల్ మిగతావన్నీ బాగున్నాయి, కానీ ఇలా కలిసి వెంటనే అలా డెసిషన్ తీసుకోవటం కష్టం అనిపిస్తుంది. ఓ చార్ట్ వేసుకోండి, దానిలో అతనికి ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకుని డెసిషన్ తీసుకోండి. మెసేజ్తో పాటు పక్కగా పెద్దగా నవ్వుతున్న ఎమోజీ. మీకు నా పెళ్ళి అంటే ఎగతాళిగా ఉంది. కోపం ఎమోజీ యాడ్ చేసి సెండ్ కొట్టింది బామ. బాబోయ్, అంత కోపం ఎందుకు? జస్ట్ జోకింగ్. ఇక చాలే తల్లి అలకలు కోపాలు. ముందు 1కి 2 సార్లు కలిసే ప్లాన్ చేసుకోండి. అదే ఎలాగో తెలియటం లేదు. అదేంటి తెలియకపోవడం ఏమిటి? అతను స్పెసిఫిక్గా ఏమీ చెప్పాలా. నా ఫ్రెండ్స్ ఏమో ఎన్నిసార్లు కలిస్తే మటుకు ఏమి తేడా వస్తుంది అంటున్నారు అంటూ శ్రీనిధి సంజనలతో జరిగిన సంభాషణలు చెప్పింది. లైఫ్ అంతా కలిసి ఉన్నా పూర్తిగా ఇంకో మనిషి మనకు అర్థం కాకపోవచ్చు. అట్లాగని కలిసిన వెంటనే డెసిషన్ తీసుకోలేరు. ఇవి పూర్వ రోజులు కాదు కదా. అంటే
ఒకప్పుడు ఫ్యామిలీలోని కజిన్స్ను లేక బాగా తెలిసిన వాళ్ళను చేసుకునేవారు. అసలు ఏమీ తెలియని వారికి పిల్లనిచ్చేవారు కాదు. అలాంటిది ఇలా కలవగానే అలా ఎలా ఒప్పేసుకుంటారు పెళ్ళికి? నా సజెషన్ 4-5 సార్లు కలవందే డెసిషన్ తీసుకోకండి. తను మళ్ళీ టచ్లోకి వస్తే కలుస్తాము. తనే ఎందుకు? పెళ్ళి ఇద్దరిది కదా, మీరే ముందడుగు వేయండి. నాకు ఎందుకో హెజిటేషన్గా ఉంది. అనవసరం. 1-2 రోజులు చూడండి. ఒకవేళ ముకుందు నుండి ఏమీ రెస్పాన్స్ లేకపోతే మీరు లీడ్ తీసుకోండి. కోర్స్ మీకు అతని ప్రొఫైల్ నచ్చితేనే సుమా. డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ కదా, ట్రై చేస్తాను. డాక్టర్గా కాదు, ఓ మంచి మిత్రుడిగా సలహా. ఓకే మై డియర్ డాక్టర్ ఫ్రెండ్, తప్పగా మీ సజెషన్ ఫాలో అవుతాను. తర్వాతే ముకుందుకు ఓటు వేస్తాను. నాకు అర్జెంట్ కాల్ వస్తుంది, ఆల్ ది బెస్ట్ అని టక్కున ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు శ్యామ్. శ్యామ్తో అలా ముచ్చట్లతో తన పెళ్లి చూపుల గురించి, అనీజినెస్ తీసుకోబోయే నిర్ణయం గురించి టెన్షన్ నుండి కాస్త రిలీఫ్ పొందుతున్న సత్యభామకు ప్రాణం ఉసురుమంది. ముకుందుకు ఓటు వేయటం అనే పదం చదివి శ్యామ్ మనసుకు గుచ్చుకున్నట్లయింది. ముకుందుతో అమెరికా వెళ్ళిపోతుంది, తన జీవితం తనది, ఓ మంచి ఫ్రెండ్ దూరం అవుతోందనే భావనతో గుండె బరువెక్కినట్లు అనిపించింది. శ్యామ్ చెప్పింది రీజనబుల్గా ఉంది. 1-2 సార్లు కలిస్తేనే బెటరేమో. తను చెప్పినట్లు ముకుందును కలుద్దామని మెసేజ్ చేయాలా? ఏమనుకుంటాడో, వెంటబడుతోందనుకుంటాడా అనుకుంటూ వాల్ క్లాక్కే చూసింది. బాబోయ్, నువ్వన్నా చెప్పచ్చుగా టైం అయిందని. ఒక్క కేక పెట్టింది లేచి ప్లేట్ సింక్లో వేస్తూ. చాటింగ్ మీకు, చీవాట్లు నాకా అంది రమ నవ్వుతూ. సరే సరే బాయ్ అంటూ ఆఫీస్ కడావిడిగా బయలుదేరింది. 2 రోజులైనా ముకుంద్ నుండి కానీ ముకుంద్ ఫ్యామిలీ నుండి కానీ ఎటువంటి మెసేజ్ లేదు. ఆఫీస్కి వెళ్ళిన రాజేశ్వరరావుకు సుధాకర్ సెలవులో ఉండటంతో ఆయనను కలిసే అవకాశం కూడా రాలేదు. ఇంట్లో వాళ్ళకు కూడా అన్నీ ఉన్నా అతనికి సత్యభామ నచ్చలేదేమో అనే ఆలోచన. ఏమన్నా ఫోన్ కానీ మెసేజ్ కానీ ముకుంద్ నుండి వచ్చిందా అనే భామను అడిగారు. రాలేదని కూడా చెప్పింది. ఆపై ఇంక ప్రశ్నలు వేసి వాళ్ళు సత్యభామను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సండే సెలవు కావటంతో కాస్త రిలాక్స్ అవ్వటానికి డాబా మీదకి చేరింది. అటూ ఇటూ తిరుగుతూ హెడ్ఫోన్స్లో పాటలు వింటూ ఉందే కానీ మనసంతా చెక్కబడిన దారపు ఉండలాగా ఉంది. ముకుంద్ ఏమీ తేల్చడే. అతని మాట తీరు, ప్రొఫైల్ బాగుంది, ఫ్యామిలీ కూడా మంచిదని డాడీ చెప్తున్నారు. పోనీ శ్యామ్ చెప్పినట్లు నేనే ముందడిగి వేసి కలుద్దామా అని అడిగితే మన సంబంధం నచ్చలేదేమో. అందం, చదువు అన్నీ ఉన్నాయి, అబ్బాయి ఎంతమంది ఎగబడుతున్నారు, మన అమ్మాయికి ఏం తక్కువ, అంతకన్నా మంచి సంబంధమే వస్తుంది ఈ మధ్య. ఇంట్లో జరిగిన సంభాషణలు వద్దన్నా వెంటాడుతున్నాయి. నేను నచ్చలేదా? మరి బాగానే మాట్లాడాడు. ఫోన్ నెంబర్ ఎందుకు తీసుకున్నట్లు ఓ లిస్టు తయారు చేసుకుని దానిలో ఫైనలిస్టుని ఏరటానికా? మార్కెట్లో కూరగాయలు ఏరుకున్నట్టుగానేనా? బామలో ఉక్రోషం, ఏదో తెలియని కసి, ఇగో హట్ అయిన ఫీలింగ్. పోనీ అందరినీ విడిసి అంత దూరం పోవటం తప్పింది. హ్యాపీగా ఇక్కడే ఉండొచ్చు అంటూ అంతలోనే తన హార్ట్ను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఆలోచనలతో సతమతమవుతున్న భామను ముకుంద్ నుండి వచ్చిన కాల్ పలకరించింది. తత్తరపడుతూ మొబైల్ తీసుకుని హలో అంది భామ. నేను ఓ అరగంటలో మీ ఇంటికి వస్తాను, నాతో బయటకు రాగలవా? అవతల ముకుంద్ స్ట్రైట్ క్వశ్చన్. నా మనసులో ఆలోచన తెలిసినట్టిలా ఫోన్ చేయటం, అడగటం వింతగా ఉందే. ఈ ఆపర్చునిటీ వదులుకోకూడదు. కొన్ని క్షణాల్లో డిసైడ్ చేసుకుంది. వెంటనే షూర్ అంది. బయటకు వచ్చి ముకుంద్ వస్తున్నట్లు, తను అతనితో కలిసి బయటకు వెళుతున్నట్లు అమ్మా నాన్న బామ్మలతో చెప్పింది. మన బామ్మ నచ్చినట్లుంది, అందుకే వస్తున్నాడు. బామ్మ, నాకు అతను నచ్చాలిగా ఫామ్గా చెప్పింది సత్యభామ. అవాకైనట్లు చూసింది సరస్వతమ్మ. బామ్మ, నీకు నచ్చని సంబంధం మేం చెయ్యం, సరేనా? రమ అంతకన్నా ఖచ్చితంగా హామీ ఇచ్చింది. అన్నట్లుగా అరగంటలో ముకుంద్ ఇంటి ముందు వాలాడు. సారీ, మీ సండేని నేను డిస్టర్బ్ చేస్తున్నాను. సమ్ చాక్లెట్స్ ఫర్ యూ అంటూ అందరికీ తెచ్చిన ఫారిన్ చాక్లెట్స్ ఇచ్చాడు. దీనికి సారీ ఎందుకు, ఇట్స్ అవర్ ప్లెజర్, కూర్చోండి అంటూ సోఫా చూపించాడు రాజేశ్వరరావు. హలో, హౌ ఆర్ యూ అంటూ పలకరించింది భామ. ఏం తీసుకుంటారు? కూల్ డ్రింక్ అంటున్న రమ్మ మాటలకు కాఫీ, టీలు, ఫార్మాలిటీస్ ఏమీ వద్దు, ఇంట్లో అవి పూర్తి చేసుకుని వచ్చాను ప్లీజ్ రిక్వెస్టింగ్గా అడ్డుపడ్డాడు. ఏమీ అనలేనట్లు నిస్సహాయంగా చూసింది రమ. ఇట్స్ ఓకే అన్నట్లు కళ్ళతో సైగ చేసింది భామ. బామ, మూవ్ అవుదామా అన్నాడు ముకుంద్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని. ఎస్ రెడీ అంది నవ్వుతూ. బ్లాక్ జీన్స్, బిస్కెట్ కలర్ టీషర్ట్లో ఉన్న బామను ఒకసారి పరీక్షగా చూసి వెరీ నైస్ డ్రెస్, లుకింగ్ బ్యూటిఫుల్ అన్నాడు.
ఓకే థ్యాంక్ యూ అంది బయటికి నడుస్తూ. ఇదిగో చూసారా కాశ్మీర్ రోజర్స్, ఆకులు కనపడకుండా పూస్తాయి, అదిగో అది మరువం, ఎంత డెలికేట్గా వాసన వస్తుందో అంటూ ఉత్సాహంగా గేటు పక్కన ఉన్న తన సంపదను పరిచయం చేస్తోంది బామ. ఓకే ఓకే, వీటి బదులు వెదర్ ప్యూరిఫైడ్ ప్లాంట్స్ లేదా ఆకుకూరలు పెంచితే ఉపయోగం కదా. తను చూపిస్తున్న పూల సొగసులు ఆస్వాదించకుండా వేరే మొక్కల ప్రయోజనాలు ఉపయోగాల గురించి మాట్లాడడం మనసు చివుక్కుమనిపించింది బామకు. తన పిక్ పెట్టగానే ఎగ్జైట్ అయ్యి వావ్ అంటూ శామ్ పెట్టే మెసేజ్లు గుర్తుకొచ్చాయి. యు ఆర్ రైట్, బట్ నా ఇంట్రెస్ట్ ఇది, మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టం నిక్కచ్చిగా చెప్పింది. కారు ఎక్కి కూర్చోగానే గూగుల్ మ్యాప్లో అడ్రస్ సెట్ చేశాడు.